ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘం వాళ్ళు చక్కని ప్రోగ్రాం పెట్టారు. దానికోసం ఈరోజు కాకపోతే 4-5 ప్రోగ్రామ్స్ వల్ల నేను కూడా కొంచెం లేట్ అయింది. రుచిలో ఈరోజు పల్స్ ప్రోగ్రాం కానీ అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్ ఓపెనింగ్ లేట్ అయింది. ఏదైనా కూడా ఈరోజు మన వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత మండవ మురళి గారు కానీ అదేవిధంగా హనుమంతరావు గారు కానీ మన పాటిపల్లి వెంకటేశ్వరరావు గారు కానీ రాఘవరావు గారు కానీ వీళ్ళంతా కూడా కమిటీగా ఎంతోమందిని ఈరోజు ముందుకు తీసుకొస్తూ దీన్ని 1.5 సంవత్సరం అయిన దాకా డాక్టర్ గారు చెప్తున్నారు. దానంతా కూడా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. దీనికి ఈరోజు సభా అధ్యక్షులు మన గౌరవనీయులు మనో మురళి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు, అదేవిధంగా మనకి 20 సూత్రాల చైర్మన్ గారు లంకాధర్ గారు, ఇంకా బాలలత గారు ఇప్పుడే వచ్చిపోయే రాబడిపోయింది. ఆమె బాలలత గారితో 3-4 ప్రోగ్రామ్స్ కూడా ఇలా ఉడిచిలోనే కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈరోజు ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ ఆయన మళ్ళా నేను చెప్తాను, వీళ్ళందరూ పేరు తర్వాత నేను చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా మన సురేష్ గారు రాజనీతి ఇదివరకు ఏమీ ఉండేటప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తి. ఏదైనా కూడా ఎవరేమనుకుంటారో కూడా చూడకుండా జరుగుతున్నట్టు చెప్తూ ఈరోజు రాజనీతిని ప్రజల్లో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన సురేష్ గారు, అదేవిధంగా రంగప్రసాద్ గారు, ఇంకా చాలామంది కామపల్లి సీతారామయ్య గారు ఇందాకే వచ్చారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ షబ్లీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన కమ్మ సంఘంతో పాటు మిగతా వాళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చక్కని కార్యక్రమం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం, దగ్గర ఆ రోజు 145 మందికి 42 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు 250 మందిని చేశారు ఈ సంవత్సరం. దానికి 65 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు మన ప్రతిభా కాలేజీలో 32 మందిని ఇంటర్ చదివిస్తున్నారు ఫ్రీగా. దానికి కూడా ఈరోజు మన వెంకటేశ్వర గారు బాగా చేస్తారు, పాటిపల్లి వెంకటేశ్వర గారు. దాని 1K డోనర్స్ క్లబ్ అని చెప్పి పెట్టి దానికి 1000 రూపాయలు నెల కట్టించుకొని దాని ద్వారా ఈరోజు ఎక్కువ మందిని కూడా సభ్యులు చేర్చి దాన్ని ఈరోజు ఇట్లాంటి చదువుకి ఇట్లాంటి వాటికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా నేను కూడా ఒక డోనర్గా, నేను కూడా ఇందాక అడిగారు, నేను ఒక డోనర్గా నేను కూడా 1000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేసి మన అందరూ కూడా దీనికి మోటివేట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి నేను అనేక సార్లు కూడా కమ్మసంఘం మీటింగ్లు అంటే అందరం కలిసి ఉండాలి అనేది నా సంకల్పం. ఎప్పుడు కూడా అందరం కలిసి ఉంటే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అదేవిధంగా సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా బాలలత గారు కానీ ఇలాంటి రంగప్రసాద్ గారు ఇక్కడ పెద్దవాళ్ళంతా కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంతా వచ్చారంటే మన కోసం మన మీద ఒక అభిమానం. మన వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఆ వయసులో వాళ్ళంతా కూడా ఒక స్థాయికి వెళ్ళినారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు అందరితో కూడా బాగుండాలి. అదేవిధంగా ఎంతోమంది పేదలు కమ్మ కులంలో ఉన్నా కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కంటే ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఈరోజు మిగతా కులాల్లో ఉండే వాళ్ళు కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ మనం కలుపుకొని మనం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా కూడా ఇంకా అగ్రెసివ్గా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇందాక మీ పేరు గీతా గారు సింగరాయకొండలో కాలేజెస్ పెట్టుకొని ఈరోజు వచ్చి ప్రత్యేకంగా పైకి వచ్చిందాక ఎవరున్నా కూడా నేను 10th క్లాస్ ఫస్ట్ నుంచి 10th దాకా చదివిస్తాను, ఫ్రీగా చదివిస్తానని చెప్పి మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలా చాలామంది ఉన్నారు. దాన్ని మోటివేట్ చేసుకొని మనం అందరూ కూడా కలిసి దీంట్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇందాక నేను కూడా చెప్పారు. మీరు ఎంత ఇచ్చారు?
మునగా సీ ఫుడ్స్, మన దేవి సీ ఫుడ్స్ వేరు గారు కానీ వీళ్ళందరూ కూడా 5 lakhs ఇచ్చారట. అట్లా మనం కూడా ఇట్లాంటి స్కాలర్షిప్ కానీ మురళి గారు కూడా ప్రత్యేకంగా నేను గమనించాను. ఇందాక మనం వేసిన దాంట్లో కూడా చూశాను. అక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళందరూ కూడా పోవటం, మన వాళ్ళకి ఏం చేయాలనేది ఒక తపనతో మనం పనిచేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. కాకపోతే మన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇందాక నేను రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడేటప్పుడు ఏందో ఇక్కడ ఉన్న 2 బ్యాచ్లు ఉన్నాయండి, 3 బ్యాచ్లు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం యూనిటీగా ఉండే ఆ బిల్లు, ఆ ధైర్యం ఇంకో దానికి రాదు. మనందరం కూడా కలిసి సరే వెంకటేశ్వర గారు వాళ్ళని కూడా పిలిచారంట. సరే సత్యనారాయణ గారు వచ్చారు. ఏదైనా కూడా అంటే నా ఇంటెన్షన్ అది అంటే దాన్ని బట్టి మనం అందరం కూడా కలిసి చేసుకుందాం. మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ఏం చేయమంటే ఇప్పుడు దానికి కావాల్సిన హాస్టల్స్ కొన్ని అవసరం ఉంది. ఈరోజు కొంతమంది పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా హాస్టల్స్ పెట్టడం, అదేవిధంగా ఇట్లాంటి స్కాలర్షిప్ చేసుకోవటం, అదేవిధంగా ఏదైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా వచ్చినప్పుడు దానివల్ల మనందరం కూడా దీంట్లో కొంత డిపాజిట్ ఉంటేనే మన వాళ్ళు కూడా చేయగలుగుతారు. దాని ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు మన కాకతీయ సేవా సంఘం నుంచి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవటం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు కూడా మన వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా కూడా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా మా సైడ్ నుంచి ఏం చేయాలని చెప్పినా కూడా తప్పకుండా నా వంతు నేను చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలో కూడా మేము అందరూ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ప్రత్యేకించి మన మురళి గారికి, వెంకటేశ్వర గారికి, హనుమంతరావు గారికి వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే చాలా టైం అయింది. అయినా కూడా ఎంతో డిసిప్లైన్గా అంటే కమ్మంటే డిసిప్లైన్, మా టీడీపీ అంటే డిసిప్లైన్, అభివృద్ధి అంటే డిసిప్లైన్, ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో నుంచి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ కూడా ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా వచ్చి అందరూ కూడా కూర్చొని ఈరోజు చక్కగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళలు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్కి వాళ్ళంతా ఉన్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వృద్ధాశ్రమం పెట్టారు, త్రాగుంట దగ్గర కూడా అది కూడా ఎంతో చక్కగా ఉండే వాళ్ళందరికీ, ముసలి వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు సక్సెస్గా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఒక హాస్టల్ అనేది మనకు పోయినసారి కూడా నాకు చెప్పారు. అది తప్పకుండా కూడా ప్లేస్ కూడా యాడ్ చేస్తాం. చేసి కన్స్ట్రక్షన్కి అందరం కూడా కలిసి తలా ఒక చేసి మనం ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం కూడా చేస్తాం. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2.
Sparks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto cool colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్ననాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.